ఎన్నికల కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడం, ప్రజల ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలు అమలు చేయడం, అధికారంలోకి రావడమే లేటు అన్ని చేసేస్తామని ఊదరగొట్టడం, చివరికి అధికారం చేజిక్కించుకుని ప్రజలను గాలికొదిలేయడం. ఇది కాంగ్రెస్ నరనరాన జీర్ణించుకున్న ఎన్నికల వ్యూహం. ఇలా అలవికాని హామీలతో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత ఆ హామీల ఊస ఎత్తకపోగా ఇప్పుడు ఇదే ఫార్ములాను హిమాచల్ ప్రదేశ్లోనూ ఫాలో అవుతోంది. ఎన్నికల్లో ఆర్భాటపు గ్యారంటీలను గుప్పించడం, ఆనక అధికారంలోకి వచ్చాక హామీల అమలును మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటుగా మారిపోయింది. కర్ణాటక, తెలంగాణలో చేసినట్టే హిమాచల్ ప్రదేశ్లోనూ ఇచ్చిన హామీలను గాలికొదిలేసింది హస్తం పార్టీ. అధికారంలోకి వచ్చి దాదాపుగా 15 నెలలు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన 10 గ్యారంటీల అమలుపై చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదు. దీంతో కాంగ్రెస్ కు ఎందుకు ఓటేశామా అని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. డిసెంబర్లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో 10 ప్రధాన హామీలను ఇచ్చింది. కానీ ఆ హామీలను ఇప్పటికీ అమలు చేయట్లేదు హస్తం పార్టీ. మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున జీవన భృతి, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పాడి రైతుల దగ్గర ఆవు పాలను లీటర్కు 80 రూపాయల చొప్పున, బర్రెపాలు లీటరు 100 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టింది. చివరికి ఆవు పేడను కూడా కిలో 2 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని, 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిలో ఏ ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం అమల్లోకి తీసుకురాలేదు. పగ్గాలు చేపట్టిన వెంటనే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం పక్కకు పెట్టిన కాంగ్రెస్ విద్యుత్ ఛార్జీలు యూనిట్కు 86 పైసల చొప్పున పెంచింది. అంతేకాకుండా జల విద్యుత్ కేంద్రాల మీద జల వినియోగ పన్ను విధించింది. దీంతో ఈ భారం అంతిమంగా వినియోగదారులపైనే పడింది. దీనిపై ఆగ్రహించిన హక్కుల కార్యకర్తలు ఉచిత విద్యుత్ హామీని ఎప్పుడు నెరవేరుస్తారంటూ సర్కారును నిలదీశారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా సమయం ఉందిగా, మరో 3 ఏళ్లలో అమలు చేస్తాంలే అంటూ నిండు శాసనసభలో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. రాష్ట్రంలో 2.35 లక్షల మంది మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున భృతిని చెల్లిస్తామని ఊరించిన కాంగ్రెస్ పార్టీ చివరకు లాహల్ స్పితి అనే ఒకే ఒక్క జిల్లాలో ఓ మారుమూల ప్రాంతానికి మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేసింది. అదే పైలట్ ప్రాజెక్టుగా కేవలం 9000 మంది మహిళలకే స్కీమ్ ను కొన్ని నెలల పాటు వర్తింపజేసింది. ఆవులు, బర్రెపాల ధర పెంపు విషయంలోనూ మాట తప్పిన కాంగ్రెస్ ఆవుపేడ కొనుగోలును ప్రకటనలకే పరిమితం చేసింది. పాత పింఛన్ విధానం పునరుద్ధరణ హామీని ఇప్పటి వరకు పట్టించుకోలేదు. 5 లక్షల ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసి రిక్రూట్మెంట్ ని నిలిపేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, డ్రగ్స్ పై ఉక్కుపాదం, ఉద్యోగులకు 14% డిఏ, యాపిల్ సాగుదారులకే ధరల నిర్ణయాధికారం వంటి హామీలను తొంగలో తొక్కి తన నైజాన్ని చాటుకుంది. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ సర్కారు అటకెక్కించింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.